హాయ్ అండి, అందరికీ హ్యాపీ దివాళీ. దివాళీ రోజు వీడియో అనమాట ఇది. మేము ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, చాలా లేట్ అయిపోయింది. ఎవర్రా వీళ్ళు ఎప్పుడో దీపావళి అయితే ఇప్పుడు దీపావళి శుభాకాంక్షలు అని చెప్తున్నారు అని అనుకుంటున్నారు కదా. నాకు తెలుసండి మీరు ఇలా అనుకుంటారని. అందుకే ఇంకేం చేద్దాం, నాకు ఫీవర్ వచ్చింది, అందుకే లేట్ అయింది. పూజతో స్టార్ట్ చేస్తున్నాను మా పండుగని. ఇంకా క్రాకర్స్, పూలు అన్ని తెచ్చుకున్నాం కదా. లాస్ట్ వీడియోలో చెప్పాను, నేను బయటికి వెళ్ళి ఇవన్నీ పర్చేజ్ చేసినప్పుడు కూడా వీడియో తీసాను. ఇంకా అవన్నీ తీసుకున్నాను. మా పిల్ల అయితే ఇక్కడ ఏవే కాలుద్దామా అని చెప్పి డిసైడ్ అవుతుంది. ఇంకా నేనైతే ముగ్గు వేద్దామని చెప్పి ముగ్గులోకి పువ్వులు కావాలి కదా డిజైన్ లో, అందుకని చెప్పి పూలు అయితే తీసుకుంటున్నాను అన్ని. లాస్ట్ టైం కూడా ముగ్గు వేసాను, ఈసారి ఏది వేద్దామా అని ఆలోచించి ఏదో ఒకటి లేని రౌండ్లన్నీ చుడుతున్నాను. చూడండి మీరే నా వీక్. ఇక్కడ నాకంటే ముందే మా పిల్ల కూర్చొని రెడీగా ఉంది. ముగ్గు ఎప్పుడెప్పుడు వేస్తారా, దాన్ని చెడిపేద్దామా అని చెప్పి. నేను దీపాలు పెట్టను, దాన్ని ఆర్పేస్తూ ఉంటుంది. తనకు ఒక అలవాటు ఉందన్నమాట. మనం ఎప్పుడైనా దీపాలు పెట్టామనుకోండి ఆర్పేస్తుంది. కార్తీక మాసంలో నాకు భయం ఆ పిల్ల ముందర దీపాలు పెట్టాలన్నా. పండగ కాబట్టి ఈ రోజు పువ్వులు రేటు ఉన్నాయండి. అమ్మ బాబో, ఇది ముగ్గు వేయడానికి కూడా ఛాన్స్ లేకుండా అయిపోయింది. నేను అందుకే కొన్ని తీసుకొని వచ్చి అన్ని పూలు తుంచి వేసి ముగ్గు వేద్దాం అనుకున్నా. కానీ ఎందుకులే, కొన్ని ఉన్నాయి, చిన్న ముగ్గు ఏదైనా వేద్దామని చెప్పి ఇంకా అలాగే ట్రై చేస్తున్నాను. నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి, సరేనా? లాస్ట్ వరకు చూడండి మా వీడియోని. మా ముగ్గంతా ఫినిష్ అయిపోయింది. దీపాలు కూడా పెట్టేశాము. నేను బయట నుంచి దీపాలు తెచ్చాను కదా, అవైతే పెట్టలేదు. నార్మల్ క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి వెలిగించాను. ఎందుకంటే కాసేపు ఉండి తొందరగా ఆరిపోతాయి, అవైతే ఎక్కువసేపు ఉంటాయి. ఏమైనా అదే పల్లెటూరులో ఉంటే అందరూ కాల్చుకుంటాం. చుట్టుపక్కల వాళ్ళు, పక్కింటి వాళ్ళు అందరూ వస్తారు కదా. మాకైతే ఎవరు లేరు, చుట్టుపక్కల వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. ఇంకా మా ఇంటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు ఇద్దరమే ఉన్నాం అనమాట. ఇంకా మేము ఏం కాల్చుకుంటాం, మా పెద్ద పాప కూడా లేదు, మా చిన్న పాప ఒక్కటే ఉంది. నాకైతే పండుగ చాలా బోరింగ్ గా అనిపించింది. ఏదో పిల్లల కోసం పండుగ చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదు. పిల్లలకు తెలియాలి కదా పండుగలు ఏంటి అని చెప్పేసి. ఇక్కడైతే మా అన్న కూతురు చూసారా ఎంత బాగా ఆడుకుంటుందో చిన్న పాప. ఇంకా మీ ఇంట్లో, మీ ఊర్లో మీ దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. చెన్నైలో మాత్రం ఫుల్ ధమాకా అండి, 3 రోజుల నుంచి అలాగే పేలుస్తూనే ఉన్నారు. మొత్తానికి మా దీపావళి పండుగ ఇలా జరిగింది అనమాట, చాలా బోరింగ్ గా. మాకైతే మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.